యన్మాయావశవర్తి విశ్వమఖిలం బ్రహ్మాదిదేవాసురా యత్సత్వాదమృషైవ భాతి సకలం రజ్జౌ యదా హేరర్భ్రమః యత్పాదప్లవమేకమేవ హి భావాంభోదేస్తి తీర్షావతాం వందేహం తమశేషకారణపరం రామాఖ్యమీశం హరిం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఎవరి యొక్క మాయకు లోబడి బ్రహ్మాది దేవతలతో, అసురులతో, యక్ష గంధర్వ కిన్నెర సిద్ధ చారుణులతో మొదలైన వారితో కూడిన ప్రపంచమంతయు స్థితి కలిగి ఉన్నదో, అంటే విష్ణుమాయకి లోబడి బ్రహ్మాది దేవతలంతా రాక్షసాది మిగిలిన జాతులతో కూడిన ప్రపంచం, సృష్టి, బ్రహ్మ, లయము, రుద్రుడు, స్థితి అంటే మన పరిపాలన ఎవరి చేతిలో ఉంది అంటే విష్ణు స్వరూపుడైన శ్రీరాముడి చేతిలోనే ఉంది. శ్రీరాముడు మహారాజు కాబట్టి స్థితి శ్రీరాముడి చేతిలోనే ఉంది. ఎవరియందు త్రాటియందు పాము వలె ఈ సమస్తము సత్యయుగములాగా గోచరిస్తున్నదో, అంటే ఈ సృష్టి అనే త్రాటిలో పాములాగా ఈ సమస్త జగత్తు శ్రీరాముని చేతిలోనే ఉన్నదనేది సత్యముగా తెలుస్తున్నది. ఎవరి పాద పద్మములు సంసార సముద్రమును దాటాలనే వారికి నావ వలె ఏకైక శరణ్యమై ఉన్నాయో, అంటే కష్టాల్లో సంసార బంధంలో ఉన్నవారికి ఒకే ఒక పరిష్కారము శ్రీరాముని పాదపద్మాలు ఆశ్రయించిన వారికి రాముడు సంసార సముద్రం నుండి నావలాగా అవలీలగా దాటించేవాడు. సమస్తమునకు కారణభూతుడు ఈశ్వరుడు, అన్నింటికీ కారణమైనవాడు, అన్నింటికీ ఈశ్వరుడు హరి అయినట్టి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తున్నాను. వచ్చే వీడియోలో మరొక శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం.